హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వాట్సాప్లో అయితే 2020లో మనకి చాలా మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త ఫీచర్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి, ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఈరోజు మనం టాపిక్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందుగా మీరు నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం చెప్పుకునే మొదటి ట్రిక్ ఏంటంటే, మనకి వాట్సాప్లో మన యొక్క మెసేజ్లు ఎవరు చూడకుండా, సో మనం లాక్ వేసి ఇచ్చినా కానీ మన యొక్క లాక్ తీయండి, మీరు లాక్ ఎందుకు వేసుకున్నాను అని మన యొక్క ఫోన్ ఎవరైనా తీసుకున్నా కానీ మీ యొక్క వాట్సాప్కి ఒక సీక్రెట్ కోడ్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ కోడ్ ఎలా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇన్విజిబ్లాక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డ్రా యువర్ గెస్టర్ హర్ అంటే మన యొక్క గెస్టర్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు గెస్టర్ పాస్వర్డ్ అంటే ఏదో ఒకటి డ్రా చేయండి, మీకు నచ్చినది డ్రా చేయండి. ఇలా 1 2 3 కానీ ఇట్లా నెంబర్స్లో ఇలా డ్రా చేయండి. సో మళ్ళీ డ్రా చేయమంటుంది, అది వీక్గా ఉన్నదని. సో ఇలా డ్రా చేయండి. సో ఇక్కడ మనకి రైట్ సింబల్ వచ్చింది, నేను 8 డ్రా చేశాను. సో ఇక్కడ రైట్ సింబల్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక పిన్ నెంబర్ అడుగుతుంది. ఈ పిన్ నెంబర్ మీరు ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోండి. సో కింద కన్ఫర్మ్ పిన్ నెంబర్ అడుగుతుంది మళ్ళీ. సో అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా యాప్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. మన యొక్క యాప్స్ మనం వాట్సాప్కి ఒక పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు వాట్సాప్ దగ్గర ఎనబుల్ చేయండి. సో ఎనబుల్ చేసాం కదా ఇప్పుడు వాట్సాప్ని మనం. సో ఎనబుల్ చేసిన తర్వాత మీరు ఒకసారి లాక్ చేసి సో మళ్ళీ లాక్ తీయండి. సో లాక్ తీసి ఇప్పుడు మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయండి. సో చూశారు కదా, ఇక్కడ అన్ఫార్చునేట్లీ వాట్సాప్ హ్యాస్ స్టాప్డ్ అని పడింది మనకు. సో మన వాట్సాప్ ఎవరైనా ముట్టుకున్నట్లయితే మన ఫోన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి మన వాట్సాప్ అనేది పనిచేయడం లేదు అని విధంగా చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పాస్వర్డ్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు, అది మీకు మాత్రమే తెలుసు. మీరు ఇప్పుడు మీ యొక్క పాస్వర్డ్ని డ్రా చేసినట్లయితే మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది, చూడండి మళ్ళీ. సో చూశారు కదా, నేను నా యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే నా యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. సో ఇదే విధంగా మీరు ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు సో మీ యొక్క వాట్సాప్ అనేది ఎవరు ఓపెన్ చేయకుండా ఉంటుందన్నమాట. సో మీ యొక్క వాట్సాప్ కానీ ఎవరైనా వాట్సాప్ని కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా పర్సనల్ మన ఫొటోస్ చూడాలని అనుకుంటారు. సో అలాంటప్పుడు మన మొబైల్ అడిగినప్పుడు మనం మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చినప్పుడు మీ యొక్క వాట్సాప్ని మీరు సీక్రెట్గా ఉంచాలనుకోండి, ఒక ఇన్విజిబుల్ యాప్ని ఓపెన్ చేసి సో మీ యొక్క ఇన్విజిబుల్ బ్లాక్ అనే యాప్ని యూజ్ చేసి మీ యొక్క వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోయిందని చూపించవచ్చు అనమాట. సో వాళ్ళు ఓపెన్ చేసినా కానీ వాట్సాప్ అనేది బ్లాక్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మీకు వాళ్ళకి తెలియదు అనమాట అక్కడ మనం పాస్వర్డ్ పెట్టిన విషయం కూడా. మీరు మీ యొక్క డ్రా చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది యొక్క పాస్వర్డ్ని అక్కడ డ్రా చేసినట్లయితే మీకు మళ్ళీ పాత వాట్సాప్ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రెండవ ట్రిక్ ఏంటంటే వాట్సాప్ పాపప్ మెసేజ్ చేయడం ఎలా. నెక్స్ట్ మనకి వాట్సాప్ పాపప్ మెసేజ్ చేయడం ఎలా అంటే, వాట్సాప్ పాపప్ మెసేజ్ అంటే మనం డైరెక్ట్ వాట్సాప్ని ఓపెన్ చేయకుండా మనకి ఇక్కడ డైరెక్ట్ స్క్రీన్ మీదనే మనకి ఓపెన్ అవుతుంది. మనం డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంది, అక్కడ డన్ చేయండి. సో తర్వాత ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నో పాపప్ అని ఉంది కదా, సో ఇక్కడ ఆల్వేస్ షో పాపప్ అని పెట్టుకోండి లాస్ట్ వన్. సో అది ఎనబుల్ చేసినట్లయితే మనకి ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ అనేది వచ్చినప్పుడు ఒకసారి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నా యొక్క వాట్సాప్ అనేది లాక్ వేస్తుంది మనకి ప్రజెంట్. ఇక్కడ డైరెక్ట్ మనకి డిస్ప్లే మీద డిస్ప్లే అవ్వడం జరిగింది అనమాట వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు. ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడే రిప్లై ఇవ్వచ్చు అన్నమాట ఇలా. సో ఈ విధంగా రిప్లై ఇస్తే మనకి వాట్సాప్లో డైరెక్ట్ పాపప్ మెసేజ్ ద్వారా
మనం మెసేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మెసేజ్ అనేది చేసుకోవచ్చు. సో అలా రిప్లై ఇచ్చుకోవచ్చు వాట్సాప్ అనేది ఓపెన్ చేయకుండానే. సో వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, నోటిఫికేషన్లో క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పాపప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఆల్వేస్ షో పాపప్ అని పెట్టుకున్నాం అనుకోండి. పర్టికులర్ కాంటాక్ట్ కాకుండా ఎవరు మెసేజ్ చేసినా మీకు ఆ యొక్క పాపప్ మెసేజ్ అనేది డైరెక్ట్ డిస్ప్లే మీద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ మెసేజ్ అనేది పంపించుకోవచ్చు. థర్డ్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో మీరు లొకేషన్ షేర్ చేస్తారు కదా, సో లొకేషన్ షేర్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా లొకేషన్లోకి వెళ్ళి డైరెక్ట్ షేర్ చేస్తుంటారు. అలా కాకుండా మనం ఒక పిక్చర్ ద్వారా కూడా మన యొక్క లొకేషన్ని షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి థర్డ్ ట్రిక్ ఏంటంటే వాట్సాప్లో మనం లొకేషన్ షేర్ చేసినప్పుడు ఈ విధంగా డైరెక్ట్ మనం సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ నుండి లొకేషన్ షేర్ చేస్తాం అనమాట. సో అలా కాకుండా మనకి ఏదైనా ఒక పిక్చర్ ద్వారా మన లొకేషన్ని సీక్రెట్గా సెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా సెండ్ చేయండి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎమోజీ సింబల్స్ ఉన్నాయి కదా మనకి, సో ఎమోజీ సింబల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి అక్కడ లొకేషన్ అనే ఒక చిన్న ఎమోజీ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎమోజీ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సో ఇక్కడ చూశారు కదా, సో ఈ విధంగా ఎమోజీని ఇక్కడ మనం సో పర్టికులర్గా ఆ యొక్క పిక్చర్కి మన లొకేషన్ సెట్ చేసి పంపించవచ్చు అనమాట. సో ఈ విధంగా పంపించినట్టయితే మనకి సీక్రెట్గా ఒక లొకేషన్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనకి మీడియా విజిబిలిటీ. మనకి లాస్ట్ ట్రిక్ వచ్చేసి మీడియా విజిబిలిటీ. మనం వాట్సాప్ గ్రూపుల్లో చాలా గ్రూపులలో మనం ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు చాలా మెసేజ్లు కుప్పలు వస్తుంటాయి. సో అలా వచ్చిన మెసేజ్ని మనం గ్యాలరీలో సేవ్ చేయకుండా డైరెక్ట్గా మన వాట్సాప్లోనే ఉండేటట్టు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చేయాలంటే మీరు మీ యొక్క గ్రూప్ ఐకాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ ఎస్ ఆర్ నో అని ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే అనండి. సో ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు ఏమొచ్చినా వాట్సాప్ వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ వాట్సాప్లోనే ఉంటాయి. మీకు గ్యాలరీలోకి అనేది వెళ్ళడం జరగదు అనమాట. సో మీరు పర్టికులర్ కాంటాక్ట్ కూడా ఈ విధంగా మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ పెట్టుకొని మీకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు వీడియోలు ఫోటోలు అనేది గ్యాలరీలో సేవ్ కాకుండా మీ యొక్క స్టోరేజ్ని కాపాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.